మొగలాయి స్టైల్ స్టఫ్డ్ కీమా అండ్ మిర్చి రెసిపీ చేయడానికి స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్, లవంగ, పట్ట, షాజీరా, 1 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేయండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పెద్దవైతే 1, చిన్నవైతే 2 యాడ్ చేయండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయండి. అందులో 4 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం గ్లాసీ లుక్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో 3/4 కేజీ మటన్ కీమా తీసుకొని బాగా కడిగి అది కూడా ఇందులో యాడ్ చేయండి. కీమాను కాసేపు అలా ఫ్రై చేయండి. సో అందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసి అది కూడా యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 2 టీ స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలపండి. అందులోనే వాటర్ ఫామ్ అవుతుందండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి అలా మగ్గనీయండి. మీరు కుక్కర్లో కూడా కుక్ చేయొచ్చు, కానీ ఇది త్వరగా ఉడికిపోతుంది. సో ఇందులో 3 టీ స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు కీమాను ఉడకనివ్వండి. సో 1/2 ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి ఆనియన్ అండ్ పచ్చి కొబ్బరి 2 మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. యాక్చువల్లీ కొబ్బరి ఉంటుంది కదండి, కొబ్బరి పైన నల్లగా చెక్క ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేయండి. ఎందుకంటే అది కొంతమందికి డైజెస్ట్ అవ్వదు. మీకు కావాల్సినన్ని సిమ్లా మిర్చి, బజ్జీ మిరపకాయలు అంటారు కదండి, ఆ మిరపకాయలు కూడా తీసుకొని దాన్ని కడిగి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో క్యాప్సికమ్ బెనిఫిట్స్ చూసారంటే ఇట్ ఇంక్రీజెస్ డైజెస్టివ్ ఎంజైమ్స్, హెల్ప్స్ వెయిట్ లాస్, ప్రమోట్స్ హార్ట్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి క్యాప్సికంలో అండ్ బజ్జీ మిర్చిలో కూడా. సో ఖచ్చితంగా ఇది వాడండి. సో మటన్ కీమా ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మటన్ కీమా అయితే ఫ్యాట్ లేకుండా తీసుకొని రండి. మీరు ఈ కర్రీని ఓన్లీ క్యాప్సికమ్ అన్నా యూస్ చేయొచ్చు, లేకపోతే ఈ బజ్జీ మిర్చితోనే సపరేట్గా కూడా చేసుకోవచ్చు అండి. అది ఆప్షనల్లో మీ ఇష్టము. నేనైతే ఇక్కడ 2 యూస్ చేసి చేశాను. సో ఒక పక్క స్టవ్లో మటన్ కీమా ఉడుకుతుంది కదండి, అది ఒకసారి చూడండి. సో మటన్ కీమా బాగా ఉడికి మెత్తబడ్డాక ముక్కలు ఏం చేస్తారంటే దాన్ని ఒక బౌల్లో సపరేట్గా తీసుకోండి స్టఫింగ్ కోసం. అందులో వాటర్ అంతా ఇంకిపోవాలండి, అంతవరకు ఫ్రై చేయండి. సో చూడండి బాగా ఉడికింది కదా. సో ఇప్పుడు ఒక బౌల్లోకి సపరేట్ తీసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ అండ్ ద చిల్లీస్లోకి స్టఫ్ చేయడానికండి. అండ్ దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వండి. అది గ్రేవీ కోసం అండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా సిమ్లా మిర్చి, క్యాప్సికమ్, అందులో బౌల్లో సపరేట్గా కీమా తీసుకున్నాం కదా, ఆ కీమాని ఇలా చూపిస్తున్న విధంగా స్టఫ్ చేయండి. అన్ని మిర్చీస్లోకి స్టఫ్ చేయండి. ఇది చూడడానికి ప్రొసీజర్ కొంచెం టఫ్గా అనిపించినా ఇది చాలా ఈజీ అండి కుక్ చేయడానికి. చాలా త్వరగా కుక్ చేయొచ్చు, ఈజీ అండ్ సింపుల్గా కూడా అయిపోతుందండి. సో గ్రేవీ కోసము కొబ్బరి యాడ్ చేసి బండల్లో పెట్టాం కదా, సో అందులో ఈ స్టఫ్డ్ మిర్చీస్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అండ్ ఇది 10 minutes to 15 minutes మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సో అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండండి, అన్ని క్యాప్సికమ్ ఈక్వల్గా ఉడికేటట్టు. అందులో స్టఫింగ్స్ బయట రాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి. ఈ క్యాప్సికమ్ కర్రీ చాలా చాలా టేస్టీగా యమ్గా ఉంటుందండి. సో మీరు ఒకసారి కానీ చేశారంటే ఇది కూడా మీ మెనూలో 1 of the రెసిపీగా యాడ్ అయిపోతుంది. చూడండి, యువర్ క్యాప్సికమ్ కర్రీ ఈజ్ ఆల్మోస్ట్ డన్ నౌ. సో దీన్ని వైట్ రైస్లో అయినా, బగారా రైస్లో అయినా, టమాటో బాత్లో అయినా, చపాతీల్లో అయినా, దోశ, ఇడ్లీ, దేనిలో అయినా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను వైట్ రైస్ చేశాను. ఇలాంటి మంచి క్విక్ హెల్తీ రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.